అందరూ ఒప్పుకుంటారు. న్యాయం ఉంది కాబట్టి ఎంఆర్పీఎస్ పక్షాన ఉంది. నేను ఇవన్నీ చేసే పక్కకు పెట్టండి, సమాజం కోసం చేసే పక్కకు పెట్టేసేయండి. కానీ ఎంఆర్పీఎస్ చేస్తున్న ఉద్యమంలో న్యాయం ఉన్నది కాబట్టి సమాజం అంటగా నిలబడుతుంది. సమాజం మొత్తం ఉన్నా మేము అడ్డుకుంటాం అంటారు. మీరు చూడండి, ఒకానొక దశలో రాష్ట్రపతి ఆమోదించిండు. నేను కేఆర్ నారాయణ దగ్గరికి వెళ్తే ఎస్సీ వర్గీకరణ కరెక్టే అని చెప్పి రాష్ట్రపతి ఆమోదించిండు. అప్పుడే వర్గీకరణ జరిగింది. 4 ఏళ్ళు మాదిగ బిడ్డలకు మేలు జరిగింది. రాష్ట్రపతులు అంగీకరించిన ఆయన దళితుడే కేఆర్ నారాయణ. ఆయన అంగీకరించినా మేము ఒప్పుకోమని వాళ్ళు అంటారు. ప్రధానమంత్రులు అంగీకరించినా మేము ఒప్పుకోమంటాం. ఇక ఈ దేశ న్యాయ వ్యవస్థకు సుప్రీంకోర్టే అత్యున్నతి. ఆ సుప్రీంకోర్టు బాసే చీఫ్ జస్టిస్ లాంటి గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి తీర్పు వచ్చిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ అమలు జరగద్దని చెప్పి వాళ్ళు మీటింగ్ పెడతారు. ఏం చెప్పాలిగా? 59 కులాల్లో 58 కులాలు న్యాయం జరగాలంటున్నాయి, మేము ఒప్పుకోమంటారు. సమస్త అన్ని వర్గాలు కుల మతాలకు అతీతంగా వర్గీకరణ సపోర్ట్ చేస్తారు, మేము ఒప్పుకోమంటారు. కమిషన్లన్నీ వర్గీకరణ కోరుతున్నాయి, మేము ఒప్పుకోమంటారు. పార్టీలన్నీ వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి, మేము ఒప్పుకోమంటాను. రాష్ట్రపతి వర్గీకరణ సపోర్ట్ చేశారు, మేము ఒప్పుకోమంటాను. ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలంగా ఉంటారు, మేము ఒప్పుకోమంటాను. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది, మేము అమలు జరగద్దంటారు. ఇట్లాంటి సమయంలో 30 ఏళ్ళ బ్రదర్ దాటి జూలై 7, 94 ఎంఆర్పీ చిన్నగా 2024 దాటింది. 30 ఏళ్ల పాటు కూడా అర్థం పడుతుంది. 94లో ఉద్యమం పెట్టి 97లో సాధిస్తే అనుకున్నాం. మళ్ళీ 99 రాష్ట్రపతి ఆమోదంతో సాధిస్తే 2004లో మళ్ళీ అడ్డం పడ్డాం. మళ్ళీ 20 ఏళ్ళ ఉద్యమాన్ని కాపాడుకొని మళ్ళీ సాధిస్తే దాన్ని అమలు కాకుండా అడ్డం పడ్డాం. వాళ్ళు చాలా శక్తివంతులు కదా. వాళ్ళ శక్తి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే రోడ్ మీదకి వచ్చి మేము వర్గీకరణ జరగనేము, సుప్రీంకోర్టు తీర్పును కూడా మేము అంగీకరించమని ఎవరైతే అంటున్నారో వాళ్ళ నాన్న వర్గీకరణకు అడ్డు తగలే వాళ్ళందరినీ ప్రోత్సహించారు. వెంకటస్వామి గారు పరోక్షం నుండి ఎనుకుండి నడిపించింది వర్గీకరణ వ్యతిరేకత. కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబమే రోడ్డుకి వచ్చింది. ఎస్ మేము ఆపుతాము అని రోడ్డుకి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ శక్తితో పోల్చుకుంటే మా శక్తి ఎంత? 3 రకాలుగా ఆలోచించారు. వాళ్ళ శక్తితో పోల్చుకుంటే మాదిగల శక్తి ఏంటిది? మీ అండదండాలు ఉంటేనే గెలుస్తాం తప్ప వాళ్ళ శక్తితో పోల్చుకుంటే మా శక్తి ఏంటి బ్రదర్? ఎగ్జాంపుల్ విషయం చెప్తున్నాను. వాళ్ళకు 3 రకాల శక్తి ఉన్నది. ఆ 3 రకాలు మేము అందిస్తాం. వాళ్ళకు రాజకీయ శక్తి ఉన్నది. ఏ స్థాయి శక్తి ఉన్నది? కాంగ్రెస్ లో ఇతర పార్టీల కంటే మాలల ఆధిపత్యం ఎక్కువ ఉన్నది. కాంగ్రెస్ లో ఇతర పార్టీలతో పోల్చుకుంటే టీడీపీలో మాలలు లేరా? చంద్రబాబు నాయుడు చేశాడు. బీజేపీలో మాలలు లేరా? నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చి చేయుతనిచ్చారు. కాంగ్రెస్ లో వర్గీకరణకు అనుకూలంగానే, కానీ వర్గీకరణ జరగనీయకుండా చేసే శక్తులు అందరినీ ఎక్కువ ఉన్నాయి. సంజయ్ కాలం నుంచి ఇప్పటి వరకు వాళ్ళకు పాల్గొన్నది. నువ్వు నేను పుట్టక ముందే సంజయ్ గారు దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి మాలైన సంజయ్ గారు. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే సౌత్ రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు ఆయన మాలైన జాతీయ అధ్యక్షుడు. నేను పుట్టక ముందే సంజయ్ గారు జాతీయ పార్టీ అధ్యక్షుడు. యూపీఏ గవర్నమెంట్ ముందుకెళ్ళకపోవడానికి అన్నాడు కారణం, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అయితే సోనియా గాంధీకి సలహాదారు కొప్పుల రాజధాని ఐఏఎస్ అధికారి మాల. రాహుల్ గాంధీకి యువ నేతగా ఉన్న రాహుల్ గాంధీకి సలహాదారు రాజశేఖరన్ ఐఏఎస్ అధికారి మాల ఉండే. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో కాంతారావు ఐఏఎస్ అధికారి మాల ఉండే. ఈ దేశాన్ని యూపీఏ గవర్నమెంట్ లో 3 నడిపితే ఆ 3 సలహాదారులు వీళ్ళు ఉన్నారు. ఒక్కడు కూడా ముందుకెళ్ళనివ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పదవి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఒక సూత్రం ఉన్నది కదా, కాంగ్రెస్ లో ఒక కుటుంబానికి ఒకటే పదవి అని చెప్పి, కాంగ్రెస్ లో ఒక కుటుంబానికి ఒకటే పదవి అని వాళ్ళు రాసుకున్నారు. ఆ రాసుకున్న దాన్ని కూడా పక్కకు పెట్టే కాడ సోనియా గాంధీ గారి కుటుంబం ఉన్నది అనుకోండి, వాళ్ళ తీర్మానం ఉంటుంది ఒక కుటుంబంలో ఒకరికే పదవి అని చెప్పి. కానీ వాళ్ళు ఎట్లా ఉల్లంఘిస్తారో చూడండి. ఇప్పుడు సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, వాళ్ళ కొడుకు లోక్సభ సభ్యుడు,
వాళ్ళ కూతురు లోక్సభ సభ్యురాలు. వాళ్ళ పార్టీ తీర్మానం ఏంటిది? ఒక కుటుంబంలో ఒకటే పదవి, అంతేనా? మరి వాళ్ళ ఇంట్లో 3 వచ్చింది. అట్లా 3 తెచ్చుకునేది మన దేశంలో మనం ఆడలేదు. 2 కూడా తెచ్చుకోలేదు, 2 తెచ్చుకున్నాను. చెప్తా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడైతే రెండు కాడ ఆగిపోతున్నాయి, 3వ కాడ వాళ్ళు తెచ్చుకున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను. మల్లికార్జున ఖర్గే కుటుంబం ఉన్నది, అది సౌత్ కర్ణాటక. ఇప్పుడు ఆయన రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు. ఆయన వాళ్ళ అల్లుడు ఎంపీ గుల్బర్గా, వాళ్ళ కొడుకు ప్రియాంక ఖర్గే మంత్రి సిద్ధరామయ్య గవర్నమెంట్. 3. ఆ 3 మళ్ళీ ఇక్కడ 3 ఉంటారు. ఇక్కడ వాళ్ళు వెంకటస్వామి కుటుంబం. ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే కొంత రెడ్లాధిపత్యం ఉన్నది అనేటువంటి చాలా మంది ఉన్నారు, కొంత వాస్తవిక కావచ్చు అనుకుందాం. కానీ వాళ్ళు 2 కాడికి వచ్చి ఆగింది, 3 దాకా రాలేదు. ఎవరు? రెడ్ల కాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న భార్య. ఎవరు? 2. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2. లేదా జానారెడ్డి గారు కొడుకులు 2, ఎమ్మెల్యే 1, ఎంపీ 1, 2. అరే ఆ 2 కాడికి వచ్చింది, ఆగింది. ఆ 2 మాలను కూడా తెచ్చుకుంటారు. మల్లు రవి, మల్లబట్టి వెంకట. కానీ 3 తెచ్చుకున్నట్టుగా లేదు, కానీ 3 మాలలు తెచ్చుకుంటారు. అదే వెంకటస్వామి కుటుంబం. అదే అవును, బెల్లంపల్లి ఎమ్మెల్యే వెంకటస్వామి పెద్ద కొడుకే కదా. చెన్నూరు ఎమ్మెల్యే, ఇప్పుడు నేను వర్గీకరణ ఆపుతాను వచ్చి నేను చెన్నూరు ఎమ్మెల్యే వెంకటస్వామి చిన్న కొడుకే కదా. మరి ఆయన కొడుకే మళ్ళీ పెద్దపల్లి ఎంపీ కదా. ఇప్పుడు ఎన్ని వచ్చినట్టు? ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తివంతులు బ్రదర్. ఇంకా మాదిగలకి ఎక్కువ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో ఇంత మెజార్టీ ఉన్నా కూడా, తెలంగాణలో మాకు ఇంత మెజార్టీ ఉన్నా కూడా 3 రిజర్వేషన్ స్థానాల్లో 1 సీటు కూడా మాదిగలకి ఇవ్వలే. అంటే ఆ స్థాయిలో వాళ్ళ పలుకుబడి ఉంది. ఇక రాజకీయంగా చూస్తే, ఆర్థికంగా చూస్తే బ్రదర్, వాళ్ళకు తెలంగాణలోనే కాదు, దేశంలో ప్రపంచంలో కూడా చాలా వ్యాపార సంస్థలు వాళ్ళకు ఉన్నాయి. భారతదేశంలో దళిత వర్గాల నుంచి కొన్ని లక్షల కోట్ల సంపాదన పనులు ఎవరన్నా ఉంటే ఆ కుటుంబం. ఆ స్థాయి ఆర్థికంగా ఎదిగిన కుటుంబం ఇవాళ రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడుతుంది. నేను చూసినాను, మీడియా మొత్తం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా దేశంలో అగ్రకులాల చేతిలో ఉన్నది. కానీ దేశంలో ఒకే ఒక దళితుల చేతిలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది. అది V6 వెలుగు ఆ కుటుంబం దగ్గర ఉంది. అంటే మీడియా నడిపేంత శక్తివంతులు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసేంత ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు, ఏకకాలంలో 3 చట్టసభలు పదవులు పొందేంత రాజకీయ శక్తివంతులు వాళ్ళ నడి రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడుతుంటే శక్తి నీళ్ళు ఏం చేయాలి కదా, కింద మీద పడి ఉద్యోగం నిలబెట్టుకుంటూ వచ్చారు. ఈ అంతిమ యుద్ధం జరుగుతున్న సమయంలో మీ చేయుత కోరుతున్నాను, మీ సహకారం కోరుతున్నాను. పక్కవాడు బాధల్లో ఉన్నప్పుడు చూస్తూ ఉండడం కంటే, ఆ బాధలు ఉన్న వాళ్ళు కొద్దిగా అండగా ఉండడం కంటే కొద్దిగా వాళ్ళు బతికి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయంలో నా తమ్ముడు చొరవ తీసుకున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, అంబేద్కర్ది నాకు ఎప్పుడు గుర్తు. ఎవరన్నా చిన్న సహాయం చేస్తే వాళ్ళ పట్ల ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలనే మాట అంబేద్కర్ చెప్పిండు. దాన్ని నా జీవితం మొత్తం మీద ఇప్పుడు ఆచరించుకుంటూ వచ్చాను, భవిష్యత్తులో కూడా నేను ఆచరిస్తా. ఎప్పుడైనా నా మాట కాడ ఏదన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే, నా శక్తి ఎక్కడ ఉపయోగపడుతుంటే అన్ని కులాల పేదలకు నేను అండగా నిలబడతా, రెడ్ల పేదలకు కూడా నేను అండగా నిలబడతాను కూడా మర్చిపోతే గుర్తం చేస్తూ, రేపు జరగబోయే కార్యక్రమంలో చేదోడు వాదోడుగా మీ సంపూర్ణ సహాయత అందించండి. ఏదన్నా సందర్భం వస్తే ఆ ఉద్యోగులు భాగస్వాములై మేము సైతం వర్గీకరణ కోరుకుంటున్న మాట నా రెడ్డి జాగ్రత్త ఇవ్వాలని చెప్పి నేను సవినంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.